హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడి స్మార్ట్ మెడికో టెక్. సో ఈ రోజు వీడియో ఏంటంటే చాప్టర్ 2లో నియోప్లాజం గైడ్లైన్స్ పార్ట్ 2. మీకు పార్ట్ 1 కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో లాస్ట్ వీడియోలో మనమైతే ప్రైమరీ మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ నాన్ కంటిన్యూస్ ఓవర్లాపింగ్ లీషన్ వరకు డిస్కస్ చేసాము. సో ఆఫ్టర్ దట్ మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్లైన్ వచ్చేసి మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద ఎక్టోపిక్ టిష్యూ. ఫస్ట్ మీకు అసలు ఎక్టోపిక్ టిష్యూ అంటే ఏంటో చెప్తాను. మనకి ఒక నియోప్లాజం అనేది ప్రైమరీ సైట్ నుంచి సెకండరీ సైట్‌కి వెళ్ళిందండి. ఇప్పుడు పేషెంట్‌కి డాక్టర్ అనేవారు ఆ సెకండరీ సైట్‌లో ఉన్న నియోప్లాజంని ట్రీట్మెంట్ చేశారు. దాన్ని మాత్రమే చూస్తున్నారు. ఈ ప్రైమరీ ఆరిజిన్‌ని చూడలేదు, కన్సిడర్ చేయలేదు అన్న టైంలో మనము ఆ సెకండరీ సైట్‌ని కాకుండా అసలు ఎక్కడి నుంచొచ్చింది ఈ ఆరిజిన్ అంటే ప్రైమరీ సైట్‌ని మాత్రమే కోడ్ చేయడానికి మనకి ఈ మాలిగ్నెంట్ నియోప్లాజం ఎక్టోపిక్ టిష్యూ అనే కోడింగ్ గైడ్‌లైన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి రూల్ ఏంటి? వెన్ ఎ మాలిగ్నెంట్ ట్యూమర్ అరైజ్ ఫ్రమ్ ఎక్టోపిక్ అబ్నార్మల్లీ లొకేటెడ్ టిష్యూ, యూ కోడ్ ఇట్ టు ద సైట్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ద టిష్యూ, నాట్ ద సైట్ వేర్ ఇట్ ఈస్ ఫౌండ్. సో మనకి ఆ నియోప్లాజం లేదా ఆ ట్యూమర్, ఆ క్యాన్సర్ ఎక్కడుంది అని మనం ఫౌండ్ చేసిన సైట్ కాదు. దాని ఆరిజిన్‌ని మనం కోడ్ చేయడాన్ని మనం ఎక్టోపిక్ టిష్యూ అని పిలుస్తాము. సో ఇక్కడ రీజన్ చూడండి. ఈవెన్ దో ద ట్యూమర్ అపియర్స్ ఇన్ అనదర్ ఆర్గాన్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ బయోలాజికల్లీ టు హ్యావ్ ద ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద టిష్యూ టైప్. సో మనకి సేమ్ టిష్యూ ఉందండి. కాకపోతే ఆ టిష్యూ టైప్‌లో మనకి ప్రైమరీ మాలిగ్నెంట్ నియోప్లాజం ఉంది, సెకండరీ ఉంది. బట్ సెకండరీని మనం ఫౌండ్ చేసినప్పుడు మనం ఓన్లీ ప్రైమరీ సైట్‌ని మాత్రమే కోడ్ చేయడానికి ఈ మాలిగ్నెంట్ నియోప్లాజం ఎక్టోపిక్ కోడింగ్ గైడ్‌లైన్ అయితే యూజ్ చేస్తాము. అండ్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఫర్దర్‌గా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరైతే ఈ నియోప్లాజం కోడింగ్ గైడ్‌లైన్స్‌లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ అయితే బినైన్, మాలిగ్నెంట్, మెటాస్టాటిక్, మెటాస్టీజ్డ్. సో బినైన్ అంటే నాట్ హార్మ్‌ఫుల్ ట్యూమర్ అండ్ ఇవైతే స్ప్రెడ్ అవ్వవు. అండ్ మాలిగ్నెంట్ వచ్చేసి హార్మ్‌ఫుల్ ట్యూమర్స్ అండ్ ఇవి డెత్ కూడా కాజ్ అవుతాయి. అండ్ ఇవైతే మనకి వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి షిఫ్ట్ అయితే అవుతాయి. దట్ ఈస్ ప్రైమరీ ట్యూమర్, సెకండరీ ట్యూమర్ లాగా. అండ్ మెటాస్టాటిక్. సో మీకు నేనైతే బిఫోర్ వీడియోలో చెప్పాను. మెటాస్టాటిక్ అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ప్రైమరీ మెటాస్టాటిక్ టు సెకండరీ. లంగ్ సారీ బ్రెస్ట్ మెటాస్టాటిక్స్ టు లంగ్. సో ఇక్కడ మనకి బ్రెస్ట్ అనేది ప్రైమరీ సైట్ అవుతుంది అండ్ లంగ్ అనేది సెకండరీ సైట్ అవుతుంది. అండ్ మెటాస్టీజ్డ్ కేమ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్ ఆర్ సైట్ అండ్ సెటిల్డ్ హియర్ పర్మనెంట్లీ. ఈ మెటాస్టీజ్డ్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రైమరీ సైట్ ఎక్కడో ఉంది అండ్ ఇక్కడికి సెకండరీ సైట్‌కి వచ్చి ఇక్కడ పర్మనెంట్‌గా సెట్ అయిపోతుంది ఆ క్యాన్సర్ అనేది. సో అలాంటి టైంలో మనం ఈ మెటాస్టీజ్డ్ అనే వర్డ్ అయితే యూజ్ చేస్తాము. సో ఓవరాల్‌గా నియోప్లాజం కోడింగ్ గైడ్‌లైన్స్‌లో మనకి ఈ 4 వర్డ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా తెలిసుండాలి. సో వాటి మీనింగ్ ఎగ్జాక్ట్‌గా తెలిస్తే మనం కోడ్ చేయడానికి సింపుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎక్టోపిక్ టిష్యూ మాలిగ్నెంట్ నియోప్లాజంకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేస్ మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద ఎక్టోపిక్ ప్యాంక్రియాటిక్ టిష్యూ లొకేటెడ్ ఇన్ ద స్టమక్. సో ఇక్కడ మనకి మాలిగ్నెంట్ నియోప్లాజం అయితే ఉంది ప్యాంక్రియాటిక్ టిష్యూలో లొకేటెడ్ ఇన్ ద స్టమక్. సో స్టమక్లో అయితే లొకేట్ అయ్యింది. బట్ మనకేంటి ప్యాంక్రియాటిక్ టిష్యూలో మనకి ట్యూమర్ అయితే ఉంది. సో ఇలాంటి సినారియోలో మనం ఎలా కోడ్ చేయాలంటే C25.9 మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద ప్యాంక్రియాస్ అన్స్పెసిఫైడ్. సో మనకి ఇక్కడ టిష్యూ అనేది ఎక్కడుంది? ప్యాంక్రియాటిక్ టిష్యూలో ఉంది. బట్ ప్రజెంట్ ఎక్కడ అయింది? స్టమక్లో ప్రజెంట్ అయింది. సో ఇక్కడ మనకి ఫౌండ్ చేసిన ఆర్గాన్ స్టమక్. సో మనం ఇక్కడ స్టమక్ అయితే కోడ్ చేయడం లేదు. దాని ఆరిజిన్కి అంటే మనకి ఎక్కడైతే టిష్యూ లేదా క్యాన్సర్ అనేది ఫామ్ అయ్యిందో ఆ ఫస్ట్ ప్రైమరీ ఆరిజిన్కి అయితే మనం ఇక్కడ కోడ్ చేసినాము. దట్ ఈస్ C25.9 మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాటిక్ టిష్యూ అంటే ప్యాంక్రియాస్ ఆర్గాన్దే కదండి. బట్ మనం ఫౌండ్ చేసింది ఏంటి? ఇక్కడ స్టమక్లో ఫౌండ్ చేసాము. సో ఇక్కడ మనం ఆ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్కి మనం ఇక్కడ కోడ్ చేస్తున్నాము. దట్ ఈస్ అన్స్పెసిఫైడ్. సో ఇక్కడ మీరు ICD-10 CMలో కనుక కోడ్ లీడ్ చేసే మనకి మాలిగ్నెంట్ నియోప్లాజం ఆఫ్ ద ప్యాంక్రియాస్ అన్స్పెసిఫైడ్. సో ఇక్కడ మనకి ప్యాంక్రియాస్లో ఉందని మనకి క్వశ్చన్లో చెప్పలేదు. బట్ స్టమక్లో ఫౌండ్ చేశారని చెప్పారు కాబట్టి మనం ఇక్కడ అన్స్పెసిఫైడ్ అనేది తీసుకుంటున్నాము. బికాస్ ద నియోప్లాజం అరైజ్ from pancreatic tissue even though the site is in stomach, it is classified under pancreas. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ప్యాంక్రియాటిక్ టిష్యూ ట్యూమర్ అండ్ మనం ఫౌండ్ చేసిన ఆర్గాన్ వచ్చేసి స్టమక్. బట్ దాని ఒరిజినల్ ఆరిజిన్ ఎక్కడ? ప్యాంక్రియాస్లో అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఆ ప్యాంక్రియాస్కి కోడ్ చేయడం కోసం ఈ ఎక్టోపిక్ టిష్యూ మాలిగ్నెంట్ నియోప్లాజం అనే కోడింగ్ గైడ్లైన్ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇలా మనం C25.9 అయితే కోడ్ అయితే లీడ్ చేస్తాము. మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ కోడ్ టు ద ఆర్గాన్ ఆఫ్ ద ఆరిజిన్, నాట్ ద ఎక్టోపిక్ లొకేషన్ వేర్ ద టిష్యూ ఈజ్ ఫౌండ్.
మీరు క్వెషన్‌లో లేదా చార్ట్‌లో గనక టిష్యూ, ప్యాంక్రియాటిక్ టిష్యూ ఇంకేదో సంథింగ్ టిష్యూ అని గనక మీకు ప్రొవైడర్ ఇస్తే, మీరు ఆ ఒరిజినల్ ఆరిజన్‌కైతే కోడ్ చేయాలే తప్ప, అక్కడ లొకేషన్ ఉంది, స్టమక్ ఉంది. సో, నేను స్టమక్‌లో పేషెంట్‌కి క్యాన్సర్ ఉందని కోడ్ చేస్తే తప్పవుతుంది. సో, మీరు ఈ ఎక్టోపిక్ టిష్యూ మాలిగ్నెంట్ నియోప్లాజమ్ కోడింగ్ గైడ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ ఆరిజిన్ ట్యూమర్‌కి మాత్రమే కోడ్ చేయాలి. అది ఫౌండ్ చేసిన ప్లేస్‌కైతే కాదు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి లీడింగ్ ఆఫ్ ద నియోప్లాజమ్స్. సో, మనం ICD-10 కోడ్ లీడ్ ఎలా చేస్తాము నియోప్లాజమ్స్‌కి అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ స్టెప్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. సో, యాజ్ యూజువల్‌గా ఫస్ట్ అయితే మనం ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌ని చూస్ చేస్తాం. ఆ తర్వాత టాబ్యులర్ లిస్ట్‌లో ICD-10 కోడ్స్ అయితే చెక్ చేస్తాం. సో, మీకు జనరల్‌గా ICD-10 కోడ్స్ ఎలా లీడ్ చేయాలో అదే ప్రాసెస్. ఆల్వేస్ బిగిన్ విత్ ద నియోప్లాజమ్ టేబుల్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. సో, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. సో, ఆ 4 టైప్స్‌లో నియోప్లాజమ్ ఆఫ్ ద టేబుల్ అనేది ఒక టైప్. సో, ఫస్ట్ మీరు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. దిస్ టేబుల్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద అనాటమికల్ సైట్ అండ్ డివైడెడ్ ఇంటూ కేటగిరీస్. సో, ఈ నియోప్లాజమ్ టేబుల్ అయితే మనకి కోడ్స్ అనేవి ఎలా ఉంది, అనాటమికల్ సైట్ మన బాడీలో అనాటమికల్ బాడీ లొకేషన్ సైట్స్ ప్రకారం కోడ్స్ అయితే డివైడ్ చేశారు. అండ్ 2 టైప్స్లో అయితే డివైడ్ చేశారు. మాలిగెంట్, ప్రైమరీ, సెకండరీ, ఇన్సేతు, బినైన్, అన్సర్టెన్ బిహేవియర్, అన్స్పెసిఫైడ్ నేచర్. సో, బిఫోర్ వీడియోలో నేను చెప్పాను అక్కడ హెడ్డింగ్స్ ఏంటి, వాటి ఎగ్జాక్ట్ మీనింగ్స్ అండ్ డెఫినేషన్స్. సో, మనకి మీరు ఒకసారి మీ ICD-10 బుక్లో ఓపెన్ చేసి టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్ చెక్ చేస్తే మీకు ఈ హెడ్డింగ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూడండి హిస్టారికల్ టర్మ్ ప్రియారిటీ. మనకి నియోప్లాజమ్, క్యాన్సర్, ట్యూమర్ అన్న మొత్తం సేమ్ మీనింగ్స్ కదా! సో, క్యాన్సర్ సినోనిమ్స్ కొన్నుంటాయి. మీరు మెడికల్ టర్మినాలజీలో ఓమా అనే వర్డ్ లీడ్ చేస్తే మీకు ట్యూమర్ లేదా క్యాన్సర్ అని మనకి మీనింగ్ వస్తుంది. సో, అలా కొన్ని వర్డ్స్ ఓమాతో ఎండ్ అయితే మనకు అవి బై డిఫాల్ట్ క్యాన్సర్స్ లేదా ట్యూమర్స్ అని మనం తీసుకుంటాం. సో, నియోప్లాజమ్ సినోనిమ్సే ఈ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ కదా! మనకి టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో కొన్ని ఎగ్జాక్ట్ నియోప్లాజమ్ లేదా క్యాన్సర్ నేమ్ లేదు అన్నప్పుడు, మనం టేబుల్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో సెర్చ్ చేస్తాము. వాటినే మనం హిస్టారికల్ టర్మ్స్ అని పిలుస్తాము. ఇఫ్ ఏ హిస్టారికల్ టర్మ్ ఈస్ డాక్యుమెంటెడ్ ఇన్ ద మెడికల్ రికార్డ్ ఎగ్జాంపుల్ అడినోమా, కార్సినోమా, స్కార్సినోమా. మీకు ఓమా అంటే ట్యూమర్ కదా! సో, ఓమా అనే వర్డ్‌తో ఎండ్ అయినవి బై డిఫాల్ట్ క్యాన్సర్స్. సో, మనకి నియోప్లాజమ్ సినోనిమే క్యాన్సర్. సో, ఇక్కడ ఈ క్యాన్సర్స్ అనేవి మనకి టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో లేనప్పుడు ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో ఉంటాయి. సో, వాటినే మనం హిస్టారికల్ టర్మ్స్ అంటాము. అండ్ అవి ఎలా ICD-10 లీడ్ చేయాలి అనేదే ఈ కోడింగ్ గైడ్‌లైన్. యూ షుడ్ లుక్ it up first in the alphabetical index. The alphabetical index will often give you the instruction notes such as the C neoplasm by A to benign. సో, మీరు ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో అడినోమా అనే వర్డ్‌ని సెర్చ్ చేశారనుకో, మీకు అక్కడ పక్కన పారాంథికల్ నోట్‌లో సి నియోప్లాజమ్ టేబుల్ అని అయితే బ్రాకెట్స్‌లో ఉంటుంది. ఇలా కొన్ని హిస్టారికల్ వర్డ్స్‌కి. సో, ఇక్కడ కోడింగ్ గైడ్‌లైన్ కూడా అదే. మనకి ఏదైతే టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో దొరకలేదు ఒక క్యాన్సర్ లేదా ట్యూమర్ అన్నప్పుడు మనం ఇండెక్స్ ఆఫ్ ద ఇంజ్యూరీస్ అండ్ డిసీజెస్‌లోకి వెళ్ళి ICD-10 ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వర్డ్స్ అయితే ఉంటాయి కదా! సో, అక్కడ మనం సెర్చ్ చేస్తే ఆ పక్కనున్న పారాంథికల్ నోట్‌ని బట్టి మనం ICD-10 కోడ్స్ అయితే లీడ్ చేయాలి. అండ్ మీకింకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఈ హిస్టారికల్ టర్మ్స్‌ని నేనొక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేశాను. ఇక్కడ చూడండి. డాక్యుమెంటేషన్ అడినోమా ఆఫ్ ద కొలన్. సో, ఇక్కడ పేషెంట్ అనే వారికి క్యాన్సర్ ఉంది కొలన్‌లో. అది అడినోమా. సో, గో టు ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ సెర్చ్ ఫర్ ద అడినోమా. మీరు ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో అడినోమా అనే వర్డ్‌ని సెర్చ్ చేయండి. సో, ఆ పక్కన మీరు అడినోమా అనే ఆహ్, వర్డ్ పక్కన మీరు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూస్తారు. సి నియోప్లాజమ్, కొలెన్, బినైన్. సో, ఇప్పుడు మీరు ఈ సెకండ్ స్టెప్‌లో గో టు ద నియోప్లాజమ్ టేబుల్. సో, ఇప్పుడు మీరు నియోప్లాజమ్ టేబుల్‌ని ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు కొలెన్ అనే వర్డ్‌ని సెర్చ్ చేస్తారు. ఆ కొలెన్ కింద మీరు బినైన్ అనే వర్డ్‌ని అయితే సెర్చ్ చేస్తారు. అండ్ అక్కడ మీకు కోడ్ అయితే కనిపించదు. జస్ట్ బినైన్ కింద మీకు హైఫన్ లాగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం మళ్ళీ ఆ పక్కన ఒక పారాంథికల్ నోట్ ఉంది చూడండి. నియోప్లాజమ్, కొలెన్ అని. సో, ఇప్పుడు అక్కడ ఆ పారాంథికల్ నోట్స్‌ని బట్టి మీరు ICD-10 నియోప్లాజమ్ కోడ్స్‌ని అయితే లీడ్ చేయాలి.
సో, నేను ఒకటే చెప్తాను. మీకు ఒక వార్డ్ కనిపించలేదు నియోప్లాజమ్‌లో అన్నప్పుడు మీరు బై డిఫాల్ట్ ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్ దగ్గరికొస్తారు. సో, అక్కడున్న పారాంథ్రికల్ నోడ్‌ని బట్టి ఆ ఇన్‌స్ట్రక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ అలా మొత్తానికి ఐసీడీ-10 నియోప్లాజమ్ కోడ్స్ అయితే లీడ్ చేస్తారు. సో, మీరు ఇక్కడ ఈ క్వెషన్‌కి అడినోమా ఆఫ్ ద కొలన్‌కి మీరు ఐసీడీ-10 కోడ్ లీడ్ చేస్తే మీకు D12.6 అనే కోడ్ అయితే లీడ్ అవుతుంది. అండ్ ఈ D12.6ని మళ్ళీ మనం ఐసీడీ-10 నెక్స్ట్ స్టెప్ ఏంటి? టాబులర్ లిస్ట్‌లో చెక్ చేయాలి. అది కంప్లీట్ కోడా లేదా అని. సో, ఇప్పుడు మీరు టాబులర్ లిస్ట్‌కి వెళ్లి D12.6ని గనక చెక్ చేస్తే బినైన్ నియోప్లాజమ్ ఆఫ్ ద కొలన్ అన్‌స్పెసిఫైడ్ పార్ట్ అనేది మీకు టాబులర్ లిస్ట్‌లో అయితే కోడ్ లీడ్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఫస్ట్ మనం జనరల్ ఐసీడీ-10 కోడ్స్ ఎలా లీడ్ చేస్తాము? టాబులర్ లిస్ట్‌లో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఆ వర్డ్‌ని సెర్చ్ చేస్తాము. అక్కడ ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటే చూస్తాము. అండ్ మనకి అక్కడ ఫుల్ కోడ్ వస్తే దాన్ని టాబులర్ లిస్ట్‌లో చెక్ చేస్తాము. సో, ఇది ఫైనల్‌గా మనకైతే ప్రాసెస్. అండ్ ఇక్కడ మనం నియోప్లాజమ్‌లో ఏం చేస్తామంటే ఫస్ట్ టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో చెక్ చేస్తాం. అక్కడ ఆ వర్డ్ మనకి లేదన్నప్పుడు ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్ దగ్గరికి వచ్చి అక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని సి అండ్ సి ఆల్సో అనే కొన్ని పారాంథికల్ నోట్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్ బేస్ చేసుకొని మళ్ళీ నియోప్లాజమ్ టేబుల్‌లో చెక్ చేసి ఆ తర్వాత ఫైనల్‌గా టాబులర్ లిస్ట్‌లో పెట్టి అది ఫైనల్ కోడ్‌గా చూజ్ చేస్తాము. ఇది మనకి లీడింగ్ ఆఫ్ ద నియోప్లాజమ్ కోడ్స్ ఇన్ ఐసీడీ-10 అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ చూడండి. హిస్టారికల్ టర్మ్ అడినోమా, కార్సినోమా లాంటి హిస్టారికల్ టర్మ్స్ ఉంటే మీరు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో సెర్చ్ చేసి అక్కడున్న పారాంథ్రికల్ నోట్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌కి వెళ్తారు. లేదు, ఇఫ్ నో హిస్టారికల్ టర్మ్ ఈస్ గివెన్ లీడ్ ద సైట్ ఆఫ్ ద నియోప్లాజమ్ టేబుల్. సో, అది హిస్టారికల్ టర్మ్ కానప్పుడు మీరు డైరెక్ట్‌గా టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో కోడ్ అయితే ఐసీడీ-10 లీడ్ చేస్తారు. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి? టాబులర్ లిస్ట్‌లో అది కంప్లీట్ కోడా కాదా అనేది చూస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ద టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్ ప్రొవైడ్స్ ద పాసిబుల్ కోడ్స్ బట్ ద ఫైనల్ ఎగ్జాక్ట్ కోడ్ మస్ట్ ఆల్వేస్ బీ కన్ఫర్మ్డ్ ఇన్ ద టాబులర్ లిస్ట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ఇన్‌స్ట్రక్షన్ నోట్స్, ఇంక్లూడ్స్ లేటరాలిటీ. సో, మనకి ఇండెక్స్ ఐసీడీ-10 మీకు చెప్పాను 2 బుక్స్ ఉంటాయి. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ టాబులర్ లిస్ట్‌లో. సో, మనం ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో కోడ్ లీడ్ చేసినా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి టాబులర్ లిస్ట్‌లో చెక్ చేసి అది ఫైనల్ కోడా కాదా? అక్కడున్న ఇంక్లూడ్ నోట్స్, ఎక్స్‌క్లూడ్స్ నోట్స్ అండ్ లేటరాలిటీని చెక్ చేసి ఫైనల్ కోడ్ అయితే అసైన్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఒక సింపుల్ సమ్మరీ నియోప్లాజమ్ ఐసీడీ-10 ఎలా కోడ్ లీడ్ చేయాలనేది చూద్దాము. స్టార్ట్ విత్ హిస్టారికల్ టర్మ్స్. అది హిస్టారికల్ టర్మ్ అనుకోండి డైరెక్ట్‌గా ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌కి వెళ్తారు. అక్కడున్న పారాంథికల్ నోట్స్‌ని బట్టి టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌కెళ్తారు. అండ్ ఆ తర్వాత మనకి అక్కడ కోడ్ లీడ్ అయితే దాన్ని తీసుకెళ్ళి టాబులర్ లిస్ట్‌లో చెక్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ కోడ్ ఆర్ నాట్ అని. అండ్ మనకి అది హిస్టారికల్ టర్మ్ కాకపోతే డైరెక్ట్‌గా టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో కోడ్ లీడ్ చేసి దాన్ని టాబులర్ లిస్ట్‌లో చెక్ చేస్తారు. ఫాలో ద క్రాస్ రిఫరెన్స్ ఎగ్జాంపుల్ సి ఆల్సో నియోప్లాజమ్ అని అండ్ యూజ్ ద నియోప్లాజమ్ టేబుల్ టు ఫైండ్ ద కరెక్ట్ బిహేవియర్. అది మాలిగెంటా, బినైన్ నియోప్లాజమా అనేది మనం టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లో చెక్ చేస్తాం. లైక్ అది ప్రైమరీ సైటా, సెకండరీ సైటా అని అండ్ వెరిఫై ఫైనల్ కోడ్ ఇన్ ద టాబులర్ లిస్ట్. సో, ఫైనల్‌గా మనం టాబులర్ లిస్ట్‌లో అయితే చెక్ చేస్తాం. సో, మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఐసీడీ-10 బాగా కోడ్ లీడ్ చేయాలనేది కొంచెం హెక్టిక్‌గా ఫీల్ అయ్యేది ఈ టేబుల్ ఆఫ్ నియోప్లాజమ్‌లోని. లైక్ అది మనకి ప్రైమరీ సైటా, సెకండరీ సైటా, కార్సినోమా ఇన్సేతునా లేదా ఇంకేమన్నానా అని. అంటే అక్కడున్న హెడ్డింగ్స్‌ని బట్టి మనం కరెక్ట్ కోడ్ అయితే నియోప్లాజమ్స్‌కి అయితే చెక్ చేయాలి. అండ్ మనకి నియోప్లాజమ్స్‌లో సీక్వెన్సీ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం కదా! అసలకి నియోప్లాజమ్‌లో ఐసీడీ-10 కోడ్స్ ఎలా లీడ్ చేయాలని. బట్ ఒక ఎగ్జాంపుల్‌నయితే మనం చూద్దాము ఇంకా క్లారిటీ కోసం. ఏ పేషెంట్ ఈస్ డయాగ్నోసిస్డ్ విత్ ట్యూబులర్ అడినోమా ఆఫ్ ద కొలన్. హియర్ వి కెనాట్ సెర్చ్ ద అడినోమా ఇన్ ద నియోప్లాజమ్ ఇండెక్స్ బికాజ్ ఇట్ ఈస్ ద హిస్టారికల్ టర్మ్. సో, ఇక్కడ క్లియర్ అయిపోయింది. మనకి అడినోమా అనేది హిస్టారికల్ టర్మ్. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజ్యూరీస్‌లో సెర్చ్ చేయాలి. సో, మీరిప్పుడు ఇండెక్స్‌లో వెళ్ళి డిసీజెస్ ఆఫ్ ఇండెక్స్‌లోకి వెళ్ళి ఏబీసీడీలో ఏ అడినోమా కింద చెక్ చేస్తే మీకు వి షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ద అడినోమా అండ్ వాట్ టైప్ ఆఫ్ ద నియోప్లాజమ్ ఈస్ దట్. If we search the adenoma in alphabetical index, the results will appear like this. Adenoma, see also neoplasm, comma, benign by site. Tubular, see also neoplasm, benign by site. సో, ఇక్కడ మీరు ఐసీడీ-10 అడినోమా పక్కన ఈ పారాంథ్రికల్ నోట్ అయితే చూస్తారు. అండ్ ట్యూబులర్ కింద ఈ పారాంథికల్ నోట్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్ మనకి అడినోమా అనేది హిస్టారికల్ వార్డ్ ఆఫ్ ద నియోప్లాజమ్. సో, మనం ఇంజ్యూరీస్ ఆఫ్
ఇండెక్స్ ఆఫ్ ద ఇంజురీస్ అండ్ డిసీజెస్లో సెర్చ్ చేస్తే మనకి ఇలాంటి పెరాంథికల్ నోట్స్ అయితే లీడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అండ్ మీరు ఆ పెరాంథికల్ నోట్ని ఫాలో అప్ చేస్తే మీకు D12.6 అనే కోడ్ అయితే లీడ్ అవుతుంది. దట్ ఈస్ బినైన్ నియోప్లాజమ్ ఆఫ్ ద కొలెన్ అన్స్పెసిఫైడ్, అడినోమైటిస్ ఆఫ్ ద కొలెన్, బినైన్ నియోప్లాజమ్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ నాన్ స్పెసిఫైడ్, నో అదర్వైజ్ స్పెసిఫైడ్, poly- polyphysis heredity of the colon. Hence, the code for tubular adenoma of the colon is D12.6. సో మీరు కనుక టాబ్లో లిస్ట్లో ఈ D12.6ని కనుక చూస్తే బినైన్ నియోప్లాజమ్ ఆఫ్ ద కొలెన్ అన్స్పెసిఫైడ్. సో మనకి ICD-10 ఏంటి, ఫస్ట్ మనకి అది హిస్టారికల్ టర్మ్ అని చూసుకోవాలి, అది ఇండెక్స్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇంజురీస్లో చెక్ చేసుకోవాలి, అండ్ అక్కడున్న పెరాంథ్రికల్ నోట్ని బట్టి టేబుల్ ఆఫ్ నియోప్లాజంలో చెక్ చేయాలి, అండ్ అక్కడున్న పెరాంథ్రికల్ నోట్ కూడా ఫాలో అప్ చేసి అది ప్రైమరీనా, సెకండరీనా, బినైనా అండ్ కార్సినోమా ఇన్సైజో అని కరెక్ట్గా చెక్ చేసుకొని ICD-10 కోడ్ని లీడ్ చేసి ఆ కోడ్ని మనం టాబ్లర్ లిస్ట్లో పెట్టి ఫైనల్గా అయితే చెక్ చేయాలి. ఇది ప్రాసెస్ ఫర్ లీడింగ్ ఆఫ్ ద ICD-10 కోడ్ ఫర్ ద నియోప్లాజమ్స్. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే 299K CPC ఓవరాల్ కాంబో ప్యాక్, లైక్ CPC ప్రీవియస్ పేపర్స్ ఆఫ్ ద 3 months, లైక్ లాస్ట్ మంత్ పేపర్ అండ్ డిసెంబర్ పేపర్, అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఆఫ్ ద CPT అండ్ ICD గైడ్ లైన్స్, అండ్ మాక్ టెస్ట్ ఆఫ్ ద 500 క్వశ్చన్స్ అండ్ విత్ ఆన్సర్స్, అండ్ చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ పేపర్స్, అండ్ మనకి కావాల్సిన అన్ని లైక్ అంత థియరీ అండ్ క్వశ్చన్స్ మొత్తం నేను ఈ కాంబో ప్యాక్లో అయితే 299K ఇస్తున్నాను. మీకు కనుక ఇది కావాలంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మీరు మెసేజ్ చేయండి. అండ్ ఆల్రెడీ కొంతమంది అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ నేను ఆ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తున్నాను. ఇది 100% జెన్యూనే. అండ్ ఇక్కడ మీకైతే ఈ కాంబో ప్యాక్‌లో మాక్సిమం 20+ పీడిఎఫ్స్ విత్ ఆన్సర్స్, లైక్ ఆల్ మాక్ పేపర్స్, అండ్ ఆ మాక్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్ అయితే మాక్సిమం మీకు మీ CPC ఎగ్జామ్‌కి అయితే హెల్ప్ అవుతాయి. అండ్ థియరీ హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే CPT గైడ్‌లైన్స్‌కి అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకైతే ఈ కాంబో ప్యాక్‌లో ఇక్కడ నీకు కనిపిస్తున్నాయి కదా! సో, ఈ మెటీరియల్ అయితే వస్తుంది. మీరు గనుక ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మెసేజ్ చేయండి. లైక్ ఈ కాంబో ఆఫర్ నాకు కావాలి అని. నేనైతే రిప్లై ఇస్తాను అండ్ మీరు తీసుకోవచ్చు. థాంక్ యూ.